చెర్రీ కాళ్ళు పట్టుకున్నాడు కదా అన్నయ్య, ఇక లోపలికి వెళ్ళొచ్చా అని మీరా వేడుకుంటూ ఉంటుంది. దాంతో సరేనంటూ శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. రే చెర్రీ, నేను నీ నుంచి కోరుకున్నది క్షమాపణలు కాదు. నీకు నాపై చాలా అపోహలు ఉన్నాయి. వాటిని తీసేసి నువ్వు సంతోషంగా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను కదా, కాబట్టి అపోహలన్నీ తీసేసేయి అని అపూర్వ చెర్రీ భుజంపై చేయి వేసి మరీ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. తర్వాత చెర్రీ కింద పడిపోయిన కేపీ ఫోటోని చేతిలోకి తీసుకొని ఏడుస్తూ ఉంటే బిందు మీరా కూడా ఏడుస్తూ ఉంటారు. తర్వాత భూమి గగన్ ఇద్దరు బెడ్పై పడుకొని నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి ఉన్నట్లుండి గగన్ కళ్ళు తెరిచి భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇక భూమికి చాలా దగ్గరగా వచ్చి నుదుటిని తన వేలిపై టచ్ చేస్తూ, నాతోనే ఆడుకుంటావా? చెప్తా ఈరోజు నీ సంగతి. ఈరోజు నా చేతిలో నేను నిన్ను ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు అని గగన్ అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. బెడ్ దిగి పక్కనే ఉన్న కలర్స్ని తీసుకొని భూమి నిద్రపోతూ ఉంటే చప్పుడు చేయకుండా మెల్లగా భూమి ముఖం మీద అంతా కూడా ఎలా పడితే అలా రంగులు గీసేస్తాడు. ఏమీ తెలియనట్లు మళ్ళీ దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత భూమికి దాహం వేయటంతో లేచి కూర్చుంటుంది. అయితే వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం కూడా అయిపోయి ఉంటాయి. మొత్తం తాగేశాడు. ఇప్పుడు కిందికి వెళ్ళి తెచ్చుకోవాలి అని భూమి కిందికి వస్తూ ఉంటుంది. అర్ధరాత్రి అయినా కూడా పూరి శివ ఇంకా కూర్చొని చదువుకుంటూ ఉంటారు. పూరి, నాకైతే నిద్ర ఆగట్లేదు, చదవాల్సింది మాత్రం చాలా ఉంది అని శివ అంటే, నేను చదవట్లేదా, నోరు మూసుకొని చదువు అని పూరి అంటుంది. సరిగ్గా అప్పుడే వాటర్ కోసం భూమి కిందికి రావటంతో దయ్యం దయ్యం అని పూరి శివ ఇద్దరు కేకలు పెడుతూ ఉంటారు. అదేంటి దయ్యం ఏంటి, ఎక్కడ ఉంది, ఆగండి ఆగండి అని భూమి వస్తూ ఉంటుంది. అన్నయ్య, అమ్మ, దయ్యం దయ్యం అని పూరి శివ అయితే అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. దయ్యం ఎక్కడుంది, అసలు వీళ్ళెందుకు ఇలా పారిపోయారు? సరేలే అనుకుంటూ భూమి వాటర్ తీసుకుంటూ ఉంటుంది. పూరి శివ కిచెన్లో ఉన్న శారద దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, అమ్మో దయ్యం దయ్యం, మా పేర్లు కూడా తెలుసు, ఆ దయ్యానికి మమ్మల్ని వెంట పడుతోంది అని వచ్చి చెప్తూ ఉండటంతో, ఏం మాట్లాడుతున్నారు మీరు, దయ్యానికి మీ పేర్లు తెలియటం ఏంటని శారద అంటుంది. కావాలంటే రా, నీకు కూడా చూపిస్తాను అని పూరి శివ శారదని తీసుకువస్తారు. భూమి వాటర్ తాగుతూ ఉంటుంది. శ్రేయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ పూరి శివ అరుస్తూ, అదిగోనమ్మ అక్కడ వాటర్ తాగుతోంది చూడు అని భూమిని వెనుక వైపు నుంచి చూపిస్తూ ఉంటారు. హే ఆగండి, అక్కడ ఉన్నది మన భూమి అని శారద అంటుంది. భూమినా అని పూరి శివ అంటూ ఉంటే వెంటనే భూమి వెనక్కి తిరుగుతుంది. ఇక శారద భూమి ముఖం చూసి నవ్వుతూ ఉంటుంది. అవును, నేను భూమినే, మీరేంటి నన్ను దయ్యం అనుకున్నారా ఏంటని భూమి అంటే, అవును నీ ముఖం చూస్తే నాకు దయ్యం లాగానే అనిపించింది అని పూరి అంటుంది. కావాలంటే ఓసారి నీ ముఖం చూసుకో అని పూరి చెప్తుంది. నా ముఖానికి ఏమైంది అని భూమి టచ్ చేసుకొని చూసుకుంటూ ఉంటే కలర్స్ చేతికవుతాయి. అవునే అని వెళ్ళి అద్దంలో చూసుకుంటుంది. తన దయ్యం మొఖాన్ని చూసుకొని తానే షాకింగ్గా, అమ్మా ఇదంతా బావు పని కదా అని అనుకుంటూ, బావా ఉండు నీ సంగతి చెప్తానని అనుకుంటూ వెళ్తూ ఉంటే శారద, పూరి శివ మాత్రం ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. బావా వస్తున్నా బావా అని నిద్రపోతున్న గగన్ దగ్గరికి వచ్చి, బావా బావా అని దుప్పటి లాగేస్తూ ఉంటుంది. హే, ఎందుకు నన్ను నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు అని గగన్ నటిస్తూ ఉంటాడు. నన్ను ఇలా తయారు చేసేసి నువ్వు మళ్ళీ ఏమీ తెలియనట్లు నిద్రపోతున్నావా, లే బావా అని భూమి అరుస్తూ ఉంటే ఇక గగన్ లేచి కూర్చొని ఉన్నట్లుండి అప్పుడే భూమి ముఖం చూసి భయపడిపోయినట్లు, అమ్మో దయ్యం దయ్యం అని నటిస్తూ ఉంటాడు. ఆగు బావా, నా ముఖాన్ని నేనే ఇలా చేసుకుంటానా ఏంటి, నువ్వే నా ముఖాన్ని ఇలా తయారు చేసి మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నావా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అవును, నీ పాటికి నువ్వే ఇలా వేసుకొని మళ్ళీ నేనే ఇలా తయారు చేశానని చెప్పి మా అమ్మ దగ్గర ఇరికిద్దాం అనుకుంటున్నావేమో. ఇలాంటి పప్పులేమీ ఉడకవమ్మా, నేనే ఇలా తయారు చేశానని సాక్ష్యం చూపించు, అప్పుడు అప్పుడు ఎవరైనా నమ్ముతారు. గుడ్ నైట్ అంటూ గగన్ నిద్రపోతూ ఉంటాడు. ఎప్పుడూ ఇంతే చీ అంటూ భూమి వెళ్ళిపోతుంది. ఇక గగన్ దుప్పటి కప్పుకున్న వాడు కాస్త మళ్ళీ దుప్పటి తీసేసి పగలబడి నవ్వుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత గోరింటాకు బ్యాగ్ పట్టుకొని, అపూర్వ నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్తుంటే, ఏమైంది పిన్ని అని అపూర్వ అంటుంది. ఎందుకంటే ఆ కేపీ హంతకుడు శోభాచంద్రని చంపింది ఆ కేపీనే. అమ్మో ఇక్కడ ఉంటే నా ప్రాణాలు కూడా పోతాయి, ఎలాగూ నువ్వు కూడా జైలుకు వెళ్తావు, నా వల్ల కాదు అని గోరింటాకు అంటే, చూడు పిన్ని, శోభాచంద్రని చంపింది కేపీ కాదు నేనే, ఆ ఎస్ఐని చంపింది కూడా నేనే, రత్నం చేత చంపించింది కూడా నేనే, కానీ
నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను ఎవ్వరూ కనిపెట్టలేరు అని అపూర్వ అంటే, మరి ఆ రత్నం కేపీనే చంపిందని ఎలా సాక్ష్యం చెప్పింది? నాకేమీ అర్థం కావటం లేదు అని గోరింటాకు అంటుంది. చూడు పిన్ని, ఏం జరిగిందో నీకు తెలీదు కదా! ఆ రోజు రాత్రి నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను అని జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది. అపూర్వ పోలీస్ స్టేషన్‌కి రాగానే ఒక జెంట్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ అక్కడ ఉంటారు. మేడం, నేనే మేడం నీకు ఫోన్ చేసింది. ఆ రత్నం మా దెబ్బలు తట్టుకోలేక ఏదో ఒక క్షణాన మీ పేరు నిజం చెప్పేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను మత్తుమందు టీలో కలిపి ఇచ్చేశాను. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు మేడం. సీసీటీవీలు కూడా నేను ఎక్కువ సేపు ఆఫ్ చేసి ఉంచలేను. మీరు రత్నంకి ఏం చెప్పాలనుకుంటారో చెప్పేసి త్వరగా వెళ్ళిపోండి. ఈ విషయం మీకు చెప్దామనే రమ్మని చెప్పాను. ఇప్పుడు నేను అన్నీ కూడా రెడీగా చేసి పెట్టాను. కాబట్టి త్వరగా మాట్లాడి వెళ్ళిపోండి మేడం. మీ పేరు కనుక ఆ రత్నం నోరు విప్పి చెప్పిందే అనుకోండి, మీకు జైలు శిక్ష పడుతుంది అని ఆ జెంట్ కానిస్టేబుల్ చెప్పటంతో, అవునా, సరే నన్ను రత్నం దగ్గరికి తీసుకువెళ్ళండి అని అపూర్వ అంటుంది. లాకప్‌లో ఉన్న రత్నం దగ్గరికి అపూర్వ రాగానే, మేడం మేడం, వీళ్ళ దెబ్బలు నేను భరించలేకపోతున్నాను. ఏ క్షణంలో నీ పేరు చెప్తానో అని చాలా భయంగా ఉంది మేడం. నన్ను విడిపించండి మేడం. ప్లీజ్ మేడం. నేను మీ పేరు చెప్పేస్తే మళ్ళీ మీకే కదా మేడం ప్రమాదం. నేనైతే దెబ్బలు భరించలేకపోతున్నాను అని అపూర్వని రత్నం వేడుకుంటూ ఉంటుంది. ఏంటి, నా పేరు చెప్పేద్దాం అనుకుంటున్నావా? అయితే నీ ప్రాణాన్ని తీసేస్తే నాకు ఎలాంటి అడ్డు ఉండదు కదా అని అపూర్వ అంటుంది. అంటే నన్ను చంపేస్తారా? నేను మీకు ఎంత నమ్మకంగా ఉన్నాను అని రత్నం అంటోంది. లేదే, నాకు అడ్డు వస్తే నా పేరు బయటికి రాకూడదనుకుంటే నేను ఎవరినైనా కూడా చంపేస్తాను అని కానిస్టేబుల్స్ పట్టుకోండి అని అపూర్వ చెప్తుంది. ఆ ఇద్దరు కూడా రత్నంని ఒకరి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవటంతో అపూర్వ రత్నం గొంతు నులిమేస్తూ ఉంటుంది. మేడం, నన్ను వదిలేయండి, వదిలేయండి అని రత్నం ఊపిరాడక వెలువెల్లాడుతూ వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా అపూర్వ రత్నం గొంతు నులిమేస్తూనే ఉంటుంది. అలా కాసేపు నులిమేసిన తర్వాత వదిలేస్తుంది. ఏమే, నాకైతే నిన్ను చంపేద్దామనే ఉంది. కానీ నువ్వు నాకు చాలా సార్లు సహాయం చేశావు కదా! నువ్వు బలమైన దానివి. నాకు చాలా సార్లు అండగా ఉన్నావు. కానీ చంపాలనిపించటం లేదు. కానీ చంపాలనుకుంటున్నాను అని అపూర్వ అంటే, అమ్మ, మీరు చాలా తెలివైనవారు. మీకు నాకు ఇద్దరికీ ఎవరికీ ముప్పు రాకుండా ఏదో ఒకటి చెప్పండమ్మా. మీరు చెప్పినట్లే చేస్తాను అని రత్నం వేడుకోవటంతో, ఆ! ఇప్పుడు నా దారికి వచ్చావు. ఒకవేళ నా పేరు చెప్పాల్సి వస్తే నా పేరుకు బదులుగా వేరొకరి పేరు చెప్పు అని అపూర్వ అంటుంది. ఎవరి పేరు చెప్పాలో చెప్పండమ్మా, వాళ్ళ పేరే చెప్తానని రత్నం అంటే, ఆ కేపీ పేరు చెప్పు అని అపూర్వ అంటోంది. కేపీ అంటే ఆ కృష్ణప్రసాద్ అంతే కదమ్మా అని రత్నం అంటుంది. అవునని అపూర్వ అంటోంది. ఇది పిన్ని జరిగింది అని అపూర్వ చెప్పగానే, అమ్మో, కిలాడి లేడీ, దగా లేడీ, క్రిమినల్ లేడీ, ఈ పదాలన్నీ కూడా నీలాంటి వాళ్ళ కోసమే అప్పట్లోనే చరిత్రలో సృష్టించారేమో. నువ్వు లేడీ విశ్వామిత్రుడివి, నువ్వు సూపర్ అని, ఇంత ముందు చూపా అని గోరింటాకు చాలా పొగుడుతూ ఉంటుంది. అంతలా పొగడకు పిన్ని, నేను పడిపోవాల్సి వస్తుంది. అయినా ఇప్పుడు కేపీనే అవన్నీ చేశాడని నేను బలంగా సాక్ష్యాలు సృష్టించాలి. అప్పుడే కదా ఎవరైనా నమ్ముతారని అపూర్వ అంటే, నువ్వు లేడీ విశ్వామిత్రుడివి, ఏమైనా సృష్టించగలవులే అని గోరింటాకు అంటే, కానీ సైంధవుడిలా అడ్డుపడటానికి ఆ భూమి ఉంది కదా! అన్నింటినీ అధిగమించి నేనైతే సాక్ష్యాలు సృష్టించాలి అని అపూర్వ అంటోంది.